వచ్చేసా, కంగారు పడకండి. ఎవరు నువ్వు? హలో మా, నేను మిస్ పైడి. ఎలా ఉన్నారు అందరూ? పొద్దునే ఇంట్లో చాలా సీరియస్ డిస్కషన్ ఏదో జరుగుతుందా, అదంతా విని ఎలా అయితే అవదని చెప్పి మన ఇంటెలిజెంట్ బ్రెయిన్ యూస్ చేసుకుని లెక్కలేసామా. ఇంటి నిమిత్తం 5, వాళ్ళకి పంచింది 5, మొత్తం 10. ప్రైజ్ మనీ 2 కోట్లు. 10 పోయినా ఇంకా 190+. అన్ని లెక్కేసి నాన్నగారితో ఇల్లు అమ్మదెంగమని చెప్పాను. మనం ఇచ్చిన ఇంటెలిజెంట్ ఆన్సర్ అయిన తర్వాత నాన్నగారేమో అంతా మనం జరిగాక ఇంట్లోనే ఉంటే ఇంకో 4 తెంగుతారేమో అని చెప్పి దోస్తుగాడి ఇంటికి వచ్చి వాడికి ఒక్కబెలతో కాసేపు ఆడుకున్నాము. ఆ ఒట్టకాయలతో ఆడుకున్న కత్తితోనే మా దోస్తుగాడి పుచ్చకాయ కోసి ఇచ్చాము. ఆ పుచ్చకాయ తిని వాడేమో జంపర్ మే బంపర్. ఇంకా అలా ఇంటికి వస్తుంటే నాకు కంటి ముందే కాటన్ వీళ్ళు ఇంకొని వెళ్ళిపోతున్నారు మా. అందులో ఒక్కటి కానీ కింద పడితే నైట్ అంతా రచ్చ చేసేది. అన్ని బీర్లు ఒకే దగ్గర కనిపించేసరికి మన గొద్దులో పురుగు కదిలిపోయింది. అందుకే సాయంత్రం గుడికి వెళ్ళిపోయారండి బాలయ్య బాబు తీసుకుని వాయిచ్చి పడదేంగేమో. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా. ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళగా ఇంకంత తాగాక ఇంటికి వెళ్తే తలుపు సందులో పెట్టి నొక్కేస్తారని చెప్పి దెంగి తాగిన మహాత్ములు అందరం కలిసి దెంగి తినడానికి వచ్చాము. అంత దెంగి తాగిన తర్వాత కక్క ముక్క తింటా ఉంటే స్వర్గం అండి, నిజంగానే స్వర్గం అండి. అంత టేస్ట్ ఉందన్నమాట. ఇంకలా దొరికినవన్నీ దెంగి తిని కారెక్కేసామా.